లడాక్ లో జంజీ విప్లవం వచ్చే అవకాశం ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు రీసెంట్ గా కూడా రాష్ట్ర హోదా ఇవ్వాలి, మాకు కేంద్ర పాలిత ప్రాంతం వద్దు, ఎవరో గవర్నర్ నామినేట్ వచ్చినారు, ఆయన కింద మేము ఉంటున్నాము, మాకు రాష్ట్ర హోదా కావాలి, మాకు ఉద్యోగం కావాలి, మాకు విద్య కావాలి, మాకు వ్యాపారం కావాలని చెప్పేసి లడాక్ లో ఏకంగా తగలబెట్టారు బీజేపీ ఆఫీస్ ని. అదేవిధంగా రాహుల్ గాంధీ ఏమో దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ అని చెప్పేసి ఆయన వర్షన్ వినిపిస్తున్నారు. అదేవిధంగా ఓట్ల చోరీ అంశంలో భాగంగా ఏంటంటే దేశ ప్రజలు రగిలిపోతున్నారని అనుకోవాలి. దేశంలో కూడా జంజీ విప్లవం వచ్చే అవకాశం ఉందంటారా? మీలాంటి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు? ఉద్యమాలు ఒక ప్రైమరీ మోటోతో నడిస్తే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కంపేర్ చేద్దాం. ఉద్యమాన్ని నడిపించడానికి ఒక నాయకుడు కొవ్వొత్తుల కరుగుతూ ఉండాలి. ఓకే. అంతకని విప్లవ భావజానంతోనో లేదా ఆవేశ భావేశాలతోనో ప్రజలను రెచ్చగొట్టే ధోరణి కనుక చేస్తే అది శాశ్వత ప్రయోజనాలు లేవు. ఇప్పుడు ఉద్యమం అంతిమ స్థాయిలో చిన్న విప్లవాత్మక ధోరణి ప్రదర్శించిన తెలంగాణ ఉద్యమం తప్ప అప్పటిదాకా ఎక్కడ లేదు కదా. పైపెచ్చు ఉద్యమ నేపథ్యమే ఒక విప్లవాత్మక ధోరణి అన్న దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి లడాఖ్ని యూనియన్ టెరిటరీ చేశారు, ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఏం ప్రయోజనం వచ్చింది? అలాగే ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం తీసుకొస్తే ఏం ప్రయోజనం వస్తుందన్న కోణంలో ఆలోచించే వాళ్ళు చాలామంది అంటారు. నేను లడాక్ విషయంలో ఎప్పుడైతే చాలాసార్లు చెప్పాను. ఒకసారి అక్కడ గెలిచిన ఎంపీ గారితో కూడా నేను మాట్లాడిన ఉదంతం ఉంది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎలక్టెడ్ యాజ్ అన్ ఎంపీ ఇన్ దిస్ అన్నప్పుడు ఈ బీజేపీ వల్ల నేను ఎన్నిక కాబడినానన్న కోణంలో ఆయన మాట్లాడాడు. నాకు అది సంభవం హార్టెడ్. ఆయన నెంబర్ కూడా ఉంది నా దగ్గర. నేను మాట్లాడాను ఆయనతో. మాట్లాడితే అన్నాడు ఫైనల్ ఈజ్ అగ్రీడ్ దట్ మనకి రాజ్యాంగ ఒక మన శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడో, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన వెళ్ళి కాశ్మీర్ మంట అంతా పెట్టి వచ్చినాడు నా దృష్టిలో అయితే. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చిన మహానుభావుడు సర్దార్ పటేల్ నెల్లేరు మీద నడకల నిజాం ప్రభుత్వాన్ని మెల్ల ఉంచి తీసుకెళ్లి భారతదేశ రిపబ్లికన్లో కలపగలిగాడు. అక్కడ ఇవాళకి కూడా దరిద్రం అలాగే ఉంది. చేతకాని వాళ్ళకి చేతనైన పనులు చెప్పిన దగ్గర ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఓకే. సంచేత ఏమవుతుందంటే నలిగిపోతున్న ప్రజల్లోంచి వచ్చే బడబాగ్నే మీరు అన్నట్టు భావావేశంతో కూడిన ఆగ్రహం. ఆ ఆగ్రహాన్ని నిలువరించడానికి వెళ్తారు. మంత్రాలు లేవు. ఎవడో గవర్నర్ని నియమించడం, రిటైరైన వాళ్ళు తీసుకెళ్ళాడు పనికి ఆహార పథకం కింద గవర్నర్లు పెడతారు. వాళ్ళతో ఏమవుతుంది? సో అవి శాశ్వత ప్రయోజనాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో రగులుతున్న బడబాగ్ని బయటకు తీస్తారు. తీసినప్పుడు బీజేపీ ఆఫీసులను తగలబడతాయి. అంటే ఎప్పుడు జరగవలసిన పనులు అప్పుడు జరగబోయి అనుకోండి, ఎవరికైనా భావవేశం ఉంటుంది. ముఖ్యంగా ఈ బీజేపీతో నోటి మాటలు తప్ప అవి నీటి మూటలే. నీటిలో మన పెద్ద దుప్పటేసి కట్టండి, ఎంత పెద్ద మూటలా కనబడుతుంది, బయట దిగానే మీరంతా కరిగిపోద్ది. అవే కబుర్లు చెప్తూ 10 ఏళ్ళు బట్టి కాలక్షేపం చేస్తున్నారు, వాస్తవానికి దగ్గరగా లేకుండా. సో ఏం చేయాలి? అది వదిలేసి ఎంతసేపు పాకిస్తాన్లో బూచి కింద చూపించడం, అంటే మన సైనికులు చచ్చిపోయిన ఉదంతాలని నెరేటివ్ స్టోరీస్ కింద చూపించుకుంటూ కాలక్షేపం చేస్తుంది కుదరదు కదా. ముఖ్యంగా లడాక్ ఇస్ ఆల్మోస్ట్ సరిహద్దు పాకిస్తాన్కి చైనాకు. మనకి దాంట్లోంచి వచ్చే రెండు పక్కల నుంచి వచ్చే డ్యామేజ్ని నిరూపించడానికి ఎంతకని అంటే అక్కడ పెంగాంగ్ నుంచి వచ్చే బాధలు, ఇటు నుంచి వచ్చే బాధలు, పాకిస్తాన్ నుంచి బాధలు అన్నీ కూడా లడాఖ్లో భరిస్తున్నారు. వాళ్ళకి స్టేట్ రిపబ్లికన్ స్టేట్లో ఒక టెరిటరీ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ కన్నా ముందు మన పోలీసులు మనం ప్రొటెక్ట్ చేస్తారు కదా, లాండ్ ఆర్డర్ స్టేట్ పరిధిలో ఉంటాయి కదా. అలాంటి ప్రాస్పెక్ట్లో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ట్రైబ్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. అది 170 యాక్ట్ కూడా ఉంది అక్కడ. సార్ ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు అటవీ ప్రాంతాల్లోనూ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఆ జాతుల కింద గుర్తిస్తారు. కానీ ఎంత కాదని వాళ్ళు భారతీయులు కాకుండా పోరు కదా. వాళ్ళకేం డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ లేదు కదా. నేను ఆ రోజు ఎంపీ గారిని అడిగింది కూడా అదే. 2 జెండాల కింద మీరు ఏం గెలలేదు కదా, అది భారత జాతీయ పతాకం కిందనే మీరు ఒక ఫ్లాగ్ కింద ఒక కాన్స్టిట్యూషన్ కింద మీరు గెలిచినప్పుడు ఏ ప్రాతిపదిక మీద రీసెంట్ పాస్ట్లో జరిగినప్పుడు మీకన్నా ముందు లడాక్ నుంచి ఒక ఎంపీ లీడర్ ఉన్నారు సార్, మరి ఏం మాట్లాడతారన్నా అంటే భావజాలానికి ప్రభావితమై యాజ్ ఇఫ్ అన్నట్టుగా మాట్లాడుకుంటూ మనం ముందుకు పోతే శాశ్వతంగా జరిగే పరిణామాలని మనం అడ్రస్ చేసిన వాళ్ళం కాకుండా పోతాం. ఇది గమనించాలి. సంచేత భారత రాజ్యాంగానికి బదులు అయిన దగ్గర వాళ్ళ హక్కుల్ని మనం పరిరక్షించుకునే దగ్గర వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం వాళ్ళు చేసే పోరాటాలని ప్రజా ప్రయోజనాల కింద ఆలోచించి దానికి ఒక శాంచుటీని జస్టిఫై చేయాలి. ప్రధానికి రాహుల్ గాంధీ ఓటు కేసు ఓటు చోరీ విషయంలో వాళ్ళందరూ వేసాడు. ఆయన ఏం 14-19లో మడతపడిపోయింది తెలీదా, 19-24 మడతపడిపోయింది తెలీదా, ఇప్పుడు మడతడిపోతుంది తెలీదా? మీ దగ్గర కోర్టుల కింద ఉన్న వాళ్ళందరూ బయటకు పోయారు కదా, గులాం నబీ ఆజాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మన అందరినీ ఉత్తరించి ఊళ్ళి భాష మాట్లాడి సిస్టర్ డబల్ గేమ్ ఆడుతున్నారు. మీలాంటి తెలియకుండా మాకెందుకు తలకాయ నొప్పి అంతా? ఎవ్వడికి అనుమానం రాకుండా కోటకి వెళ్తే కొసరేస్తారు చూడండి. అలాగా ₹10 సామాన్లు కొని పప్పు బెల్లాలు చేతిలో పెట్టినట్టు మీకేమో చిన్న చిన్న రాష్ట్రాలు మీరు ఎత్తికి పడేసి ఎవరికి అనుమానం రాకుండా ప్రజాస్వామ్యం జరుగుతున్న విఘాతాన్ని చర్చనీయాంశం కాకుండా చేస్తుంటే ఇన్నాళ్ళకి నిద్రలేస్తే మేమేం చేయాలా? జనాభా లెక్క పెట్టమన్నాడు సార్ ఫస్ట్. ఇంకా 118 కోట్ల గేమ్తోనే బీజేపీ కూడా నాటకాలు ఆడుతున్నారు. తెలుసుకోమన్నాడు ప్రజల్ని. ఆ 45 కోట్లతోనే గేమ్ నడుస్తుంది. వాళ్ళ కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ని వాళ్ళకు అనుగుణంగా ఓటు బ్యాంక్ కింద మలుచుకొని చేసే ఒక రాజకీయ విన్యాసానికి పార్టీలన్నీ బలవుతున్నాయి. 35,000 ఓట్లు అన్న అగ్రిగేట్ ప్రతి నియోజకవర్గంలోనూ
ఆంధ్రప్రదేశ్లో స్టాగ్నేట్ చేశారు. టకటకటకి అడ్వాంటేజ్ తీసుకోగలిగారు. అది ఉభయ గోదావరి జిల్లాలో గేమ్ చేంజర్లు ఎవరన్న దగ్గర వాళ్ళు గేమ్ చేస్తాను. ప్రాక్టికల్గా వెళ్ళమనండి ఒక్కొక్కడికి, దాని ఇన్ డెప్త్ వెళ్తే దాని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు అప్పటికి అనుమానం రాకుండా నిలబడిన అభ్యర్థి ముఖం ఆడు గుర్తు పెడతారట. అవును, ఎవరికి వస్తారు ఇప్పుడు గుర్తుకు నొక్కిన బటన్ నొక్కిన దాన్ని అవుట్ కమ్ ఎవరంటే మా మేనా స్లిప్లో కాల్ చేసేది, ఇంకోసారి కాల్ చేస్తారు. ఏముంది ఆ ముఖం పెట్టి ఇడేరమ్మా నేను నొక్కింది కరెక్టే కానీ ఆడ లెక్క వేరు కదా. అదెందుకు కావాల్సింది ప్రజలకు? ఈవీఎం స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడేమో జూమ్ చేస్తారట, పెద్దగా కనిపించేటట్టు ఫోటో ఎన్ని చూపించిన బొమ్మ మేము చూసి బొమ్మ వేరు, మీరు మాకు చూపించే బొమ్మ వేరు. అది తేడా, అదే ఎలక్షన్ కమిషన్. కానీ దేశవ్యాప్తంగా జంజీ విప్లవం వచ్చే అవకాశం ఉందా? ఓట్ల చోరీ అంశంలో భాగంగా వస్తాయండి. ఇప్పుడు ఈ 3 ఏళ్ళలో వీళ్ళు ప్రభుత్వం డొల్లతనం ఖచ్చితంగా బయటపడతాయి. ఎందుకంటే ఎన్నాళ్ళు నోటు మాటలు చెప్పుకుని కాలక్షేపం చేస్తారు చెప్పండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ విల్ డెఫినెట్లీ అక్యుములేట్స్. ఆ అక్యుములేషన్ అప్పుడు లీడ్ అవుతుంది. ఇప్పుడు నీకు రోజు ఇవ్వాలి కాదండి, రేపు జీతం ఇస్తామండి, రేపే ఇచ్చేస్తాం సార్, రేపే ఇస్తాం. ఎన్నాళ్ళు భరిస్తారు మీరు? 2-3 నెలలు తట్టుకుంటారు, 4 నెలలు బరస్ట్ అవుతారా ఎవరు? అవును. వాడికి కావాల్సింది ఏంటి? నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోయాను ఎగ్జాంపుల్. ఇది కాదు కదా సొల్యూషన్. అక్కడ అడ్వాంటేజ్ వాడికి ఈడికి వస్తుంది. కానీ తెలంగాణలో జంజీ విప్లవం ముందే వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ హెచ్సి భూముల విషయంలో కూడా యువత చాలా స్ట్రాంగ్ గా ఉండి సుప్రీంకోర్టులో కొట్లాడి సుప్రీంకోర్టు ఏమో స్టే ఇచ్చి, మొన్న కూడా ఇదే అంశం మీద మాట్లాడాను నేను మీతో. ఇప్పుడు కూడా ఎప్పుడో వచ్చేసింది జంజీ ఇక్కడ. మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఆ మాటకు వస్తే, వైజాగ్లో ఆ దుకాణాలన్నీ కూల్చేశారు. 3,000 కుటుంబాలు దగ్గర 40,000 మందిని రోడ్డుకి వేస్తే రోడ్డుకి వచ్చారా లేదా? వచ్చారు. వాయిస్ వినిపిస్తున్నారా లేదా? అది ఎక్కడికక్కడ కన్సాలిడేట్ అయ్యాయి అనుకోండి, ఏమవుతుంది? ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేట్ అవుతుంది. ఇప్పుడు వైజాగ్లో కొట్లన్నీ కొట్టేశారు, ఇప్పుడు రేపొద్దున ఇంకో దగ్గర అన్నది వచ్చింది అనుకోండి. ఇవి ఎక్కడో తెలియకుండా నిగూఢంగా ఒక స్ట్రెచ్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. 3 డిస్ట్రిక్ట్లు ఇది జరిగింది అనుకో, 4వ డిస్ట్రిక్ట్ జరగకుండా ఉండడానికి ఒక సంఘం ఏర్పడుతుంది. అవే కదా ఉద్యమాలు లీడ్ చేస్తాయి. అవును, కానీ రాజకీయ నాయకులు భయం ఉండాలి కదా సార్ యువత అంటే. కాకపోతే యువత అంటే భయం లేకుండా ఇష్టానుసారంగా అవినీతి అక్రమాలు చేస్తున్నారు. అప్పుడు యువత అనగానే ఓజీ పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తుంటే, 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటినోడిని పట్టుకొని నీకు యూత్ అని చెప్తుంటే, ఇదంతా కాంగ్రెస్ అలవాటు చేసింది. అలా బెటా సింగ్ అని ఉండేవాడు, ఇప్పటికీ 79 ఏళ్ళు ఎంతవరకు ఆడే ఇంకా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. నా పుట్టిన కాడి నుంచి ఆడే ఉండేవాడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కింద. అలా ఎప్పటికప్పుడు మార్పులు పెనుమార్పులు అకార్డింగ్ టు ద కన్వీనియన్స్ ఆఫ్ పీపుల్ అలా జరగకపోయినప్పుడు ఇలాగే ఉంటాయి. ఓకే, రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల పరివర్తన రానప్పుడు ప్రజలు పరివర్తన కోసం ఎదురు చూసి వాళ్ళు విప్లవాత్మకమైన ధోరణిలో తిరగబడినప్పుడు దాకా ఎదురు చూస్తే తెలంగాణ ఉద్యమంలాగే ఉంటుంది. అంతకని ఇంకెళ్ళలేదు. చూసారు అది అప్పుడేమో తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఓడి నోట్లోంచి తెలంగాణ అన్నమాట వచ్చింది. అప్పుడు ఎవడు ఆపలేడు. అలా ప్రతి ఒక్కడికి కన్వెన్షన్ తీసుకొచ్చే పరిస్థితి తెయించి తేకండి. చూసారా ఓజీ సినిమా? చూసారు? నేను చచ్చినా చూడండి సినిమాలు. నాకు సినిమాలు అంటే చాలా అసహ్యం సార్, నాకు నచ్చదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా సార్? అయితే నాకేంటి, ఎవరైతే నాకే. డిప్యూటీ సీఎం అయితే ఏంటి సార్, ఎవరైతే నాకేంటి, నేను సినిమాలు చూడను. ఇప్పుడు ఇలా సినిమా యాక్టర్ రామ్ తెలుసా? బయట చూసారు ఎప్పుడైనా? మీ హైట్ ఉంటాడు, 100 మందిని కొట్టేసి ఉంటాడు. ఇలాంటి ఇవన్నీ ఎవరు భరించగలం? నిజంగా రోడ్డు మీద ఆటో వాళ్ళతో ఆడుతున్నా మనం తగ్గులేని ఉదంతాలు మనకు ఉన్నాయి. 2 కొట్టగలం మనం, ఆవేశం వచ్చి దమ్ము వచ్చి చచ్చిపోతాం. అలా అసలు కనీసం చెమట సొక్క కూడా తాగకుండా 100 మందిని కొట్టి చంపేస్తుంటే ఎందుకు ఈ చెవిలో పూల సినిమాలని నేను ఎప్పటి నుంచో విరమించుకున్నాను. ఏది వాస్తవం ఉండదు. 3 గంటలు నేను ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు చేసి ఒక నాటకం, ఆ నాటకానికి ప్రభావితం అయిపోతుంటే నేనేం చేయలేదు. అది మన కర్మ అనుకోవాలి. 3 గంటలు రిలాక్స్ అవ్వడానికి వెళ్ళి థియేటర్లో కూర్చొని రిలాక్స్ అయ్యి వచ్చే దగ్గర పెద్దని ఆపాదించి చూస్తుంటే మాత్రం ఎందుకు నాకు ఐ వాంట్ టు డిస్కనెక్ట్ అనుకున్నా. అప్పటి నుంచి సినిమాలు చూడడం మానేశాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.